నవోదయ విద్యాలయ సమితిలో భారీగా నాన్ టీచింగ్ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగిందండి. జవహర్ నవోదయ విద్యాలయ హెడ్ క్వార్టర్ లో మరియు నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో దాదాపుగా 1337 వివిధ రకాల పోస్టులను అయితే రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఎవరైతే అభ్యర్థులు అప్లికేషన్ చేసుకుంటారు కదా, ఆ అప్లికేషన్ అనేది మార్చి 22వ తేదీన మొదలవుతుంది. అలాగే ఏప్రిల్ 30వ తేదీ చివరి తేదీగా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పోస్టులకు ఎవరైతే అర్హులుగా ఉంటారో అలాంటి వారు మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ మధ్యలో అయితే ఈ పోస్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ లో ఏ పోస్టులను భర్తీ చేస్తారో వాటి వివరాలను తెలుసుకుందాము. ముందుగా నవోదయ విద్యాలయ హెడ్ క్వార్టర్ లోని పోస్టుల వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ హెడ్ క్వార్టర్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సాక్షన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. మరి నవోదయ విద్యాలయ కార్యాలయ పోస్టుల వివరాలను ఇప్పుడు చూద్దాము. స్టాఫ్ నర్స్ పోస్టులు అండి, ఇవి ఉమెన్ కేటగిరీలో ఉన్నాయి. క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండర్, మెస్ హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. మనం ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఈ పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం ఎంత, దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది, ఎంపిక విధానం ఎలా చేస్తారు మొదలగు పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారం మీకు కావాలి అని అనుకుంటే గనక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా ఉద్యోగ సమాచారాన్ని అయితే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే పోస్టుల వారీగా విద్యార్హతలు, జీతాలు, ఏజ్ లిమిట్ వివరాలను అయితే తెలుసుకుందామండి. ముందుగా స్టాఫ్ నర్స్ పోస్టు, ఇవి ఫీమేల్ కేటగిరీ సంబంధించినవి. మొత్తం 121 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులకు విద్యార్హత బిఎస్సి నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ మరియు రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ లో నర్సుగా రిజిస్టర్ అయి ఉండాలి, లేదా నర్స్ మిడ్ వైఫ్ సభ్యత్వమైన కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో అలాంటి వారు 35 సంవత్సరాలు నిండి ఉండకూడదండి. శాలరీ వచ్చి మంత్లీ శాలరీ 44,900 రూపాయలతో ప్రారంభం అవుతుందండి. ఇది బహుశా రిటైర్మెంట్ అయ్యే సమయానికి 1,42,400 రూపాయలుగా ఉంటుంది. ఇప్పుడు మరో పోస్ట్ అండి, ఇది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. మొత్తం 5 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులకు విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీతో పాటు అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్సింగ్ సంబంధిత విభాగాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో అలాంటి వారు 23 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. ఈ పోస్టుకు మంత్లీ శాలరీ వచ్చి 35,400 రూపాయలుగా మొదలవుతుంది. రిటైర్మెంట్ సమయానికి 1,12,400 రూపాయలు ఇస్తారండి. ఈ నోటిఫికేషన్ లోనే మరో పోస్టు వివరాలు తెలుసుకుందాము. ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు అండి, మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హత బీకామ్ డిగ్రీతో పాటు అకౌంటింగ్ లో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఈ అసిస్టెంట్ ఆడిట్ పోస్టులకు వయో పరిమితి ఎంత ఉందంటే అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. అలాగే ఈ పోస్టులకు మంత్లీ శాలరీ వచ్చేసి 35,400 రూపాయల నుంచి మొదలై 1,12,400 రూపాయల వరకు ఉంటుందండి. మరో పోస్టు వివరాలు అయితే చూద్దాము. జూనియర్ ట్రాన్సాక్షన్ ఆఫీసర్, ఈ పోస్టు మొత్తం 4 పోస్టులు అండి. ఈ జూనియర్ ట్రాన్సాక్షన్ ఆఫీసర్ పోస్ట్ కు విద్యార్హత ఇలా ఉంది. మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, అది కూడా హిందీ ఇంగ్లీష్ లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్, హిందీలో ఒక సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్ నుంచి హిందీలో కోర్స్ అయితే చేసి ఉండాలి. ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ అప్లై చేసుకుంటారో ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారు కదా అలాంటి వారు 32 సంవత్సరాల వయసు మించి ఉండకూడదు. 32 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు. అలాగే ఈ పోస్టులకు మంత్లీ శాలరీ వచ్చేసి 35,400 రూపాయలతో మొదలవుతుందండి. 1,12,400 రూపాయల వరకు ఉంటుంది. అలాగే మరో పోస్ట్ లీగల్ అసిస్టెంట్,
ఇందులో ఒక్క పోస్టే ఖాళీగా ఉందండి. ఈ పోస్టుకు విద్యార్హత లా డిగ్రీ పాస్ అవడంతో పాటు 3 సంవత్సరాల లా ప్రాక్టీస్ చేసి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అప్లికేషన్ పెట్టుకునే వారికి. అలాగే ఈ పోస్టుకు వచ్చేసి ఏజ్ లిమిట్ 23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. అలాగే ఈ లీగల్ అసిస్టెంట్ కి మంత్లీ శాలరీ ఎంత ఇస్తారంటే 35,400 రూపాయల నుంచి మొదలై 1,12,400 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందండి. మరో పోస్ట్ వివరాలు తెలుసుకుందాము. స్టెనోగ్రాఫర్లు మొత్తం 23 పోస్టులు ఉన్నాయండి. ఈ స్టెనోగ్రాఫర్లకు విద్యార్హత ఏమిటంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, టైపింగ్ అనేది తెలిసి ఉండాలి, డిక్టేషన్ లో 10 నిమిషాల్లో 80 పదాలు ట్రాన్సాక్షన్ చేయగలగాలి, ఇంగ్లీష్ 50 నిమిషాలు, హిందీ 65 నిమిషాల్లో ఉంటుందండి. అలాగే ఈ స్టెనోగ్రాఫర్లకు ఏజ్ లిమిట్ ఎంత అంటే అప్లికేషన్ పెట్టుకునేవారు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. అలాగే ఈ స్టెనోగ్రాఫర్ మంత్లీ శాలరీ వచ్చేసి 25,500 నుంచి ప్రారంభమై 81,100 రూపాయల వరకు ఉంటుందండి. అలాగే మరో పోస్ట్ వివరాలు కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ అండి. మొత్తం 2 పోస్టులే ఉన్నాయి. ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ విద్యా అర్హత ఏమిటంటే BCA, BSc కంప్యూటర్ సైన్స్ IT లేదా BE, బీటెక్ కంప్యూటర్ సైన్స్ IT ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఈ పోస్ట్ కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలండి. 30 సంవత్సరాలు మించితే అనర్హులు. ఈ పోస్ట్ కు మంత్లీ శాలరీ వచ్చేసి 25,500 రూపాయలుగా ఉందండి. అలాగే 81,100 రూపాయల వరకు ఇది పెరుగుతుంది. మరో పోస్ట్ అండి క్యాటరింగ్ సూపర్వైజర్. మొత్తం 78 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి, హోటల్ మేనేజ్మెంట్ లో లేదా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులై ఉండాలి. ఈ పోస్టులకు వయో పరిమితి వచ్చేసి 35 సంవత్సరాలుగా ఉందండి. అలాగే మంత్లీ శాలరీ వచ్చేసి 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు జీతం అయితే పెరుగుతుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అండి. మొత్తం 21 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హత ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి, నిమిషానికి 30 ఇంగ్లీష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. ఈ పోస్టులకు వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. మంత్లీ శాలరీ 19,900 నుంచి మొదలై 63,200 రూపాయల వరకు ఉంటుందండి. మరో పోస్ట్ అండి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్. మొత్తం 128 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులకు విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. అలాగే IIT సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అలాంటి వారు అర్హులుగా ఉంది. ఈ పోస్టుకు వయో పరిమితి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. అలాగే మంత్లీ శాలరీ వచ్చేసి 19,900 రూపాయల నుంచి మొదలై 63,200 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందండి. ల్యాబ్ అటెండర్ పోస్టులు. ఈ ల్యాబ్ అటెండ్ పోస్ట్ కి విద్యార్హత ఎలా ఉందండి 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నవారు ఈ పోస్టులకు అయితే అర్హులుగా ఉంది. ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలండి. అలాంటి వారు అర్హులు. అలాగే మంత్లీ శాలరీ వచ్చేసి 18,000 రూపాయలతో మొదలై 56,900 వరకు ఉంటుందండి. మెస్ హెల్పర్ పోస్టులు అత్యధికంగా ఉన్నాయండి. మొత్తం 442 పోస్టులు. ఈ మెస్ హెల్పర్ విద్యార్హత వివరాలు ఇలా ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ప్రభుత్వ సంస్థలు మరియు పాఠశాలల్లో ఏవైతే మెస్సులు ఉంటాయి కదా వాటిలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉన్నవారు అర్హులు. ఈ మెస్ హెల్పర్ పోస్టులకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి మొదలై 30 సంవత్సరాల మధ్య ఉన్న వయస్కులు అర్హులండి. అలాగే మంత్లీ శాలరీ వచ్చేసి 18,000 రూపాయలతో మొదలవుతుంది, 56,900 రూపాయల వరకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ పోస్టులు అండి. మొత్తం పోస్టులు 19 ఉన్నాయండి. ఈ పోస్టులకు విద్యార్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. అలాగే ఈ పోస్టులకు మంత్లీ శాలరీ వచ్చేసి 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు ఉంటుందండి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్ వచ్చి SC ST వారికి 5 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంటుందండి. అలాగే OBC వర్గాలకు సంబంధించిన వారికి 3 సంవత్సరాల వరకు వెసులుబాటు ఉంటుంది. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయో సడలింపు అయితే వర్తిస్తుందండి. ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు వివరాలు అయితే ఇలా ఉన్నాయి. జనరల్, OBC, EWS అభ్యర్థులు
సంబంధించి ఈ ఫీమేల్ స్టాఫ్ నర్సింగ్ పోస్టులకు 1500 రూపాయలుగా అప్లికేషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇతర పోస్టులకు అయితే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో అలాంటి వారైతే కనుక 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు వికలాంగ అభ్యర్థులు అయితే కనుక 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లిస్తే సరిపోతుందండి. ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకునే విధానం పూర్తిగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ లింక్ ఇస్తానండి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటారో అలాంటి వారు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీకు సంబంధించిన పోస్ట్ వివరాలను పూర్తిగా మరొకసారి చదివి తెలుసుకోండి. PDF లింక్ అయితే ఇస్తానండి. మీరు ఈ PDF ని డౌన్లోడ్ చేసుకుని పోస్టుల వారీగా మీ విద్యార్హతలను మరొకసారి సరిచూసుకుని మీరు పోస్టులకైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ కి మార్చి 22వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీ వరకు చివరి తేదీగా ఉందండి. ఈ పోస్టులకు ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష పెడతారండి. అలాగే ట్రేడ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, అలాగే అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే ఈ రిక్రూట్మెంట్ ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ లో అయితే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలుగా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అయితే హైదరాబాదు, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఈ పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఈ నవోదయ విద్యాలయ సమితి 1337 పోస్టుకు అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటారో అలాంటి వారు ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీ అప్లికేషన్ లో కనుక ఏమైనా తప్పులుంటే వాటిని సవరణకు మే 2వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. కనుక ఎవరైతే ఆశావాహులు ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని చదువుకొని మీరైతే ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్ లో అయితే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. నమస్కారం.